నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్గూడ. పిల్లలు నవజాత శిశువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనుక కోవిడ్ కనుక అటాక్ అయితే సో ట్రీట్మెంట్ అనేది సపరేట్గా ఏమి లేదండి. పిల్లలకి సపోర్టివ్ మేనేజ్మెంటే ఉంటుంది. సో వీటిని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, ఎవరైతే మదర్స్ కానీ వాళ్ళు డెలివరీస్కి వెళ్తున్నారో వాళ్ళు స్ట్రిక్ట్ హ్యాండ్ హైజీన్ ప్రోటోకాల్స్ ఉండాలి. ప్లస్ ఎక్కడైతే డెలివరీ జరుగుతుందో ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. డెలివరీ జరుగుతున్న దగ్గర కంటామినేషన్ కానీ హ్యాండ్ వాషింగ్ ఫ్రీక్వెంట్గా లేకపోవడం కానీ ఉంటే నవజాత శిశువులకి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన స్టడీస్ దేంట్లో కూడా నవజాత శిశువు గనక పొట్టలో ఉంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనేది ఎక్కడా ఎవిడెన్స్ లేదు. ఎప్పుడైతే పిల్లాడు బేబీ బయటికి వచ్చినప్పుడు ఈ కంటామినేషన్ వల్ల మౌత్ క్లీనింగ్ అప్పుడు కానీ, నోస్ క్లీనింగ్ అప్పుడు కానీ, బాడీ క్లీనింగ్ అప్పుడు కానీ, హెల్పర్స్ కానీ, ఆయమ్మలు కానీ పట్టుకొని క్లీన్ చేసేటప్పుడు కానీ అప్పుడే వీళ్ళ చేతుల్లో నుంచి కానీ వీళ్ళ నోస్లో నుంచి కానీ పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో ఈ హ్యాండిలింగ్ పద్ధతి అనేది ఎప్పుడైతే బేబీ బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రతి స్టెప్పు ఇంపార్టెంట్. ఈ సీజన్లో వాళ్ళని మనం JN.1 వేరియంట్ నుంచి కాపాడుకోవటానికి వాళ్ళని హ్యాండిలింగ్ కానీ, వాళ్ళ క్లీన్ టవల్స్లో ఉంచడం కానీ, వాళ్ళకి యూస్ చేసే వాటర్ కానీ, వాళ్ళని ఫ్రీక్వెంట్గా పట్టుకోవడం కానీ చేయకూడదు. సో ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే మీరు చిన్నపిల్లల్ని JN.1 వేరియంట్ రాకుండా కాపాడుకోవచ్చు.